ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. నేను చూసాను మిస్టర్ బచ్చన్, చింతపండు రసం, సిద్ధు జొన్నగడ్డ ఎంట్రీ అస్సం అని చెప్పొచ్చు అన్న. ఆచారే ఆజా రప్పాడించాడు రవితేజ అన్న ఫీలింగ్ సినిమా చాలా క్లియర్ గా అనిపిస్తాను. మెయిన్ సినిమాలో బొక్కలు చెప్తే లెక్క చెప్తాను, సినిమా మెయిన్ లెక్కలు అంటే సినిమాలో నిజంగా అంతా నేను చెప్పిన కొత్త సినిమా స్టోరీ ఏం కదా, నామో ఇన్కమ్ ట్యాక్స్ స్టోరీనే. అంటే ఫస్ట్ హాఫ్ అనిపిస్తుంటే అరే సినిమా పోయిందేమో అన్న ఫీలింగ్ వస్తున్నప్పుడు కూడా సెకండ్ హాఫ్ వచ్చిందా సిద్ధు జొన్నగడ్డ ఎంట్రీ డీజే టిల్లు ఎంట్రీ అయిన తర్వాత సినిమా అనిపిస్తారు. అంటే సినిమా బాగా అంటే ప్లాన్ చేసి నిజం బతికితే ఫీలింగ్ వెళ్తారు. సినిమా చూసి అతిగా చూపించాను. మెయిన్ ప్లస్ చెప్తాను అదే సినిమాలో మెయిన్ సిద్ధు జొన్నగడ్డ ఎంట్రీ సినిమా చూపు చాలా బాగా అనిపిస్తుంది. బ్యాంగ్ నుంచి అంత అనిపించినప్పుడు కూడా డాన్స్ పర్వాలేదు చాలా బాగుంది. అంటే సినిమా లీక్ అలాగే నీకు సినిమా బాగా చాలా ఉందండి. అదే అంటే నాకు చెప్తాను నేను ఏం చెప్తాను సినిమాలో చాలా అంటే చాలా మైనస్ ప్లస్ ఉన్నాయి. మెయిన్ ప్లస్ చెప్పడం లేదంటే లుక్స్ చాలా బాగుంటుంది. హీరోకి వచ్చే లైఫ్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం హీరో పర్ఫార్మెన్స్ కొత్త ఉంటుంది. జయపాల్ ఎంట్రీ బాగుంటుంది. అండ్ చూడండి ఫస్ట్ హాఫ్ కొద్దిగా పోయిన ఫీలింగ్ వస్తుంది. హరిశంకర్ మనం మోసం చేసిన ఫీలింగ్ వస్తుంటది. కానీ సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత వర్త ఫీలింగ్ కడుతుంది. వాషింగ్ పౌడర్ ఏమన్నా సినిమా చూపితే కర్మ అనే ఫీలింగ్ కలుగుతాడు. చాలా మంది ఇంటర్వ్యూ వెళ్ళిపోయిన ఆడే అసలు ఏం అన్న అసలు అన్న హరిశంకర్ మోసం చేసిన వాళ్ళ ఫీలింగ్ కలిగింది. కానీ సెకండ్ హాఫ్ తర్వాత నిజంగా సినిమాని కొత్త అసలు ఊహించలేకపోయినా అంటే అది నార్మల్ స్టోరీ చూసిన డైరెక్షన్ కానీ అంటే ఈ మ్యాజిక్ ఉన్న ఫీలింగ్ సినిమా కనిపించాలి. ఈ సినిమా ప్రతి కేటగిరీ చాలా బాగా అనిపించాలి. సో సినిమా కొత్త లుక్స్ చాలా మంది సినిమా లుక్స్ అంటే డాన్స్ సాంగ్స్ అయితే అంత ఆడలేదు. డిఎస్పీ ఎందుకు ఫ్లాప్ అనే ఫీలింగ్ వచ్చింది. సాంగ్స్ అంతా ఇట్లా పడుతూ అంటే తన ఎంట్రీ ఉంటుంది. ఓకే మ్యూజిక్ అయితే కొద్ది ఫ్లాప్ అనే ఫీలింగ్ వచ్చింది. కానీ డాన్స్ పర్ఫార్మెన్స్ లో చాలా చాలా కొత్త అనిపిస్తుంది. అన్న ఇప్పుడే చూశాను మిస్టర్ బచ్చన్. నిజం చెప్తున్నాను, రవితేజ గారికి ఏజ్ పెరిగే కొంది ఆ ఎనర్జీ పెరుగుతూనే ఉంది, వయసు కూడా తగ్గుతూనే ఉంది అంట అనిపించింది. ఆ పెర్ఫార్మెన్స్ కానీ, ఆ యాక్టింగ్ స్కిల్స్ కానీ, ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అలాగే సత్య కామెడీ అయితే చాలా చాలా హిలేరియస్ గా పడింది అనమాట. ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా నవ్వుకుంటారు అనమాట. అలాగే మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ ఫైట్స్ వచ్చినప్పుడు కంపోజిషన్ చాలా బాగుంది. సో హరీష్ శంకర్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది అన్న. హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, మరో రష్మిక అవుతుంది. నిజంగా చెప్తున్నాను, పర్ఫార్మెన్స్ పరంగా డబ్బింగ్ తనే చెప్పుకుంది అనమాట. సో యాక్టింగ్ చాలా బాగా చేసింది మరో రష్మిక. ఖచ్చితంగా హీరోయిన్ చాలా అంటే చాలా బాగా చేసింది. సో ఇంకా క్లైమాక్స్ కానీ మెయిన్ స్టోరీ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్, ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఎన్ని కోట్లు దాచుకుంటున్నాడో వాళ్ళందరినీ రైడ్ చేయడం అనేది బాగా చూపించారు. సో కమర్షియల్ విధంగా వెళ్ళినప్పుడు కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ మెజారిటీ వాళ్ళకైతే నచ్చిద్ది అన్న. మ్యూజిక్ బాగుంది. గెస్ట్ రోల్స్ డిఎస్పీ కనిపిస్తాడు, డీజే టిల్లు వస్తాడు. చేశారు, ఒక్కోసారి సక్సెస్ అవుద్ది, ఒక్కోసారి ఫెయిల్యూర్ అవుద్ది. కానీ ఈ సినిమా అయితే చూడొచ్చు అన్న.